हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज हम 10वीं कक्षा का सेकंड पार्ट पढ़ेंगे। पार्ट का नाम है ईदगाह। ईद का अर्थ है फेस्टिवल। गाह यानी प्लेस, जो हम फेस्टिवल मनाए जाने प्लेस को ईदगाह कहते हैं। यहाँ कैसा पाठ है? कहानी पाठ है। कहानी के कवि कौन है? प्रेमचंद। प्रेमचंद का जन्म कब और कहाँ हुआ है? काशी में 31 जुलाई 1880 को हुआ है। और इनका निधन कब हुआ है? 1936 में हुआ है। इनका बचपन का नाम धनपत राय श्रीवास्तव है। इन्होंने लगभग 1 डजन उपन्यास और लगभग 300 कहानियों की रचना की। प्रेमचंद को उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियां मानस सरोवर शीर्षक के 8 खंडों में संकलित है। इनकी रचनाएं गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि प्रमुख उपन्यास है। और इनकी कहानियां क्या क्या हैं? पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि कहानियां हैं। చూడండి, మన పాఠం వచ్చేసి ఈద్‌గాహ్. ఈద్‌గాహ్ అంటే ఏంది? ప్రార్థన చేసుకునే స్థలాన్ని మనము ఈద్‌గాహ్ అంటాము. ఇది ఎలాంటి పాఠము? కహాని. కహాని అంటే స్టోరీ. స్టోరీని రాసిన కవి ఎవరు? ప్రేమ్‌చంద్. ప్రేమ్‌చంద్ ఎప్పుడు జన్మించడం జరిగింది? కాశీలో 31 जुलाई 1880 को जन्म हुआ है। और इनका निदान कब हुआ है? 1936। ఈయన యొక్క చైల్డ్‌హుడ్ నేమ్ ఏంది? ధన్‌పత్ రాయ్ శ్రీవాస్తవ్. इन्होंने लगभग 1 डजन उपन्यास और लगभग 300 कहानियों की रचना की। प्रेमचंद को उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक के 8 खंडों में संकलित है। मानस सरोवर शीर्षक అనేది 1, 2, 3 ఇలా పార్ట్స్ ఉంటాయి చూడండి. అందులో ఈయన యొక్క స్టోరీస్ అవైలబుల్గా ఉంటాయి. इनकी रचनाएं गोदान, गबन, सेवा सदन, निर्मला, रंगभूमि, कर्मभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि प्रमुख उपन्यास है। इनकी स्टोरीज, इनकी कहानियाँ क्या क्या है? పంచపరమేశ్వర్, బడి గారికి బేటీ, కఫన్ ఆది ప్రముఖ కహానియా హే. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది కవి ప్రేమ్చంద్. ఈయన ఎప్పుడు జన్మించడం జరిగింది? ఈయన యొక్క డెత్. ప్రేమ్చంద్ का बचपन का नाम धनपत राय श्रीवास्तव है और इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ఇంత గుర్తుంచుకుంటే సరిపోతుంది. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावन प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो समजार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारियां हो रही है. ओके, రంజాన్ అంటే ఏంది? రంజాన్ అనేది 9th మంత్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలని ఫెస్టివల్కి పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ నెల మొత్తము మన యొక్క ముస్లిం సోదరులు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఈ నెలని రంజాన్ అని పెట్టడం జరిగింది. कितना मनोहर, कितना सुहावना प्रभात, వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హే. చూడండి, ఎంత మనోహరంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. హరియాలి అంటే గ్రీనరీగా ఉంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే. పంట పొలాలు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. ఆకాశం చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుంది. ఆజ్ కా సూర్య దేఖో, కిత్నా ప్యారా, కిత్నా శీతల్ హే. ఈరోజు సూర్యుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు. సూర్యుడు శాంతంగా ఉన్నాడు. యాక్చువల్లీ సూర్యుడు ఎప్పుడు బగబగా మండుతూనే ఉంటాడు, కానీ ఈరోజు సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి? శాంతంగా. ఎందుకంటే మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై, ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. ప్రపంచానికి ఆ సూర్యుడు ఫెస్టివల్ జరుపుకోవడానికి అందరికీ ఆహ్వానిస్తున్నాడు అనే విధంగా సూర్యుడు ఈరోజు శాంతంగా ఉండడం అనేది జరిగింది. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. मोहम्मद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. పిల్లలు చూడండి, పిల్లలకి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టము. పిల్లలకి కాదు, మన అందరికీ కూడా చాలా ఇష్టము. పిల్లలు అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జేబులో నుంచి ఖజానా డబ్బులు కౌంట్ చేస్తున్నారు. మహమ్మద్ కౌంట్ చేస్తున్నాడు. ఏమని? 1, 2, 10, 12. మహమ్మద్ దగ్గర టోటల్గా 12 पैसे है. उसके पास 12 पैसे है. మోసిన్ के पास 15 पैसे है. మోసిన్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? 15 पैसे है. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या.
అన్గినిట్ చీజే అంటే అన్కౌంటబుల్ పావులు ఆట వస్తువులు అనేది కొనుక్కోవచ్చు. ఖిలోనే పావులు, మిఠాయియా, స్వీట్స్, బిగుల్, విజిల్, గేంద్, బాల్ ఇంకా చాలా రకాలైన వస్తువులు కొనుక్కోవచ్చు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఎవరున్నారు? హామిద్. మహమూలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పత్లా లడ్కా థా. ఓకే. హామిద్ ఎలా ఉన్నాడు చూడడానికి? 4-5 ఇయర్స్ ఒక బాలుడు, దుబ్లా పత్లా సన్నగా, చూడడానికి బక్కగా ఉన్నాడు. ఉస్కా పితా గత వర్ష హైజ్కి भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वहाँ भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यहाँ क्या हुआ. ఉస్కా పితా గత వర్ష హైస్కి బెయింట్ హోగయా. హైస్ అంటే కలరా, అది అనేది ఒకటి, కలరా అనేది ఒకటి బ్యాక్టీరియా. ప్రజెంట్ మనం కరోనా వైరస్తోని ఏ విధంగా అయితే పోరాడుతున్నామో ఆ సిచ్యుయేషన్లో ఆ టైంలో కలరా అనేది ఒక మహమ్మారి బ్యాక్టీరియా, దానికి చాలా ప్రాణాలు పోవడం అనేది జరుగుతుంది. అందులో హామీద్ యొక్క తండ్రి కూడా చనిపోవడం అనేది జరిగింది, కలరా వ్యాధితోని చనిపోవడం అనేది జరిగింది. బెయింట్ హో గయా ఔర్ మా నా జానే క్యూ పీలీ పడితి గయి. హామీద్ యొక్క తల్లి కూడా ఎందుకో అర్థం అవ్వట్లేదు, ఎందుకో పీలీ పడితి గయి. ఔర్ ఏక్ దిన్ వహా భీ పర్లోక్ సిధార్ గయి. పర్లోక్ అంటే చనిపోవడం జరిగింది, ఎందుకో తెలియదు కానీ వాళ్ళ యొక్క తల్లి కూడా చనిపోవడం జరిగింది. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ క్యా హువా. ఎవరికి అర్థం అవ్వట్లేదు సడన్లీగా ఏమైంది అంటే. లాస్ట్ ఇయర్ వాళ్ళ తండ్రి చనిపోయాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఎవరికి ఏం అర్థం అవ్వలేదు, అచానక్ సడన్లీగా ఎందుకు చనిపోయిందో అర్థం అవ్వట్లేదు. అబ్ హామీద్ అప్నీ దాది అమీనాకి గోద్ మే సోతా హై. ఇప్పుడు హామీద్ దగ్గర ఉన్నది ఎవరు? వాళ్ళ యొక్క దాది అమీనా. దాది పేరేంది? అమీనా. దాది అంటే ఎవరంటారు? గ్రాండ్ మదర్, నాయనమ్మ. నాయనమ్మని మనం దాది అని పిలుస్తాము. గాది గోధుమే में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपए कमाने गए हैं. దాది వాళ్ళ యొక్క నాయనమ్మ హామీద్కి ఏం చెప్తుంది? మీ యొక్క తండ్రి, మీ నాన్నగారు అబ్బాజాన్ రూపే కమానే గయే హే, డబ్బులు సంపాదించడానికి వెళ్ళిండు. అమ్మీజాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చే చీజే లానే గయి హే. ఇంకా మీ అమ్మ అల్లా మియా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఉస్కే లియే బహుత్ సి అచ్చే చీజే లానే గయి హే, చాలా మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది. ఆశా తో బड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी कहा वह प्रसन्न है. చూడండి, ఆశ అనేది అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు అనే ఒక చిన్న ఆశ హమీద్లో ఉంది. ఎందుకంటే అమీనా చెప్తుంది తన యొక్క గోద్మే సోతాహేనా అయితే చెప్తుంది, మీ తండ్రి ఏమో డబ్బులు సంపాదించడానికి వెళ్ళిండు, ఇంకా మీ యొక్క తల్లిగారేమో దేవుని దగ్గర చాలా మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది అని. అప్పుడు హమీద్కి ఒక చిన్న ఆశ, వాళ్ళు వస్తారులే అనే విధంగా. హమీద్కే పామే జూతేనే, హమీద్ యొక్క కాళ్ళల్లో జూతా, షూస్ కూడా లేవు. సిర్ పర్ తలపైన ఏక్ పురాణి టోపీ, ఒక పాతపడ్డ టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. గోటా అంటే దాని యొక్క కార్నల్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా పాతగా కాలా డస్ట్ పట్టింది ఉంది. ఫిర్ భీ వహా ప్రసన్న హే, అయినా అతను చాలా సంతోషంగా ఉన్నాడు. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. ఆ భాగ్యురాలు అమీనా లోపల ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. ఎందుకంటే హామిద్కి అమీనా తప్ప ఎవరు లేరు. హమీద్ యొక్క మంచి చెడులు చూసుకునే బాధ్యత ఇప్పుడు అమీనాది. ఇంకా ఈరోజు ఫెస్టివల్ కూడా ఉంది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఒక బియ్యపు గింజ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి. కానీ హమీద్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण है. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल न डरना. హామిద్ లోపలికి వెళ్ళి అమీనాకి వాళ్ళ నాయనమ్మకి చెప్తున్నాడు, ఏమని? నువ్వు భయపడకు నాయనమ్మ, నేను అందరికన్నా ముందు వచ్చేస్తాను, నువ్వు ఏమీ భయపడకు అని చెప్తున్నాడు. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हमीद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे.
जूते भी तो नहीं हैं. అమీనా చాలా బాధపడుతుంది. ఎందుకు? ఊర్లో ఉన్న పిల్లవాళ్ళందరూ వాళ్ళ నాన్నగారితోని కలిసి వెళ్తున్నారు. కానీ హమీద్కి మాత్రం అమీనా తప్ప ఎవరూ లేరు. వాళ్ళ నాయనమ్మ తప్పించి హమీద్కి ఎవరూ లేరు. బీడ్ అక్కడ ప్రార్థనా స్థలంలో చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి చాలా జనాలు కూడా ఉంటారు. ఆ జనాలల్లా హమీద్ ఎక్కడైనా తప్పిపోతే ఎలా? ఇంక పైగా 3 కిలోమీటర్లు నడవాలి. అతని కాళ్ళల్లో చెప్పులు కూడా లేవు. కాబట్టి బొబ్బర్లు వస్తే ఎలా అని అన్నీ ఆలోచించుకుంటూ బాధపడుతుంది నాయనమ్మ. वहाँ थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवियाँ कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटे लग जाएंगे. అతను కొద్దిగా దూరం నడవగానే నేను అతనికి ఎత్తుకోవచ్చు, కానీ ఇంట్లో సేమియాని కూడా ప్రిపేర్ చేయాలి. पैसे होते तो लौटते लौटते सारी సామాగ్రి జమా करके झटपट बना लेती. అవే డబ్బులు ఉన్నాయనుకోండి, వచ్చేటప్పుడు అన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు సేమియా. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటే లగేంగే. కానీ ఇక్కడ ఇంట్లో ఏమీ లేవు కాబట్టి ఆ ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అని అమీనా బాధపడుతుంది. गांव से मेला चला, बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. एक से बढ़ के एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. हामिद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाए. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है, हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं? చూడండి, ఊర్లో జాతర అనేది స్టార్ట్ అయింది. పిల్లలందరితో కలిసి హమీద్ కూడా జాతరకి వచ్చేసాడు. సిటీ ఎంట్రన్స్ వచ్చేసింది. సిటీకి రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్స్, గార్డెన్స్, ఇమారతే, భవనాలు, అదాలత్, కోర్టు, కాలేజ్, క్లబ్, ఘర్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఈద్గా అంటే ఏం చెప్పుకున్నాము? ప్రార్థన చేసుకునే స్థలాన్ని మనము ఈద్గా అంటాము. అక్కడ అందరూ ఎలా ఎలా వెళ్తున్నారు? గ్రూప్స్గా ఒకరొకరు కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏక్ సే బడికే ఏక్ వస్త్ర పెహనే హుయే హే. వాళ్ళ డ్రెస్సింగ్స్ ఎలా ఉంది? ఒకరి మించి ఒకరు షైనింగ్ క్లాత్స్, న్యూ డ్రెస్సెస్ వేసుకొని నీట్గా రెడీ అయి వచ్చారు. సహసా ఈద్గా నజర్ ఆయి ఔర్ ఉసీకే పాస్ ఈద్గా మేళా. అక్కడ పక్కనే ఈద్గా ప్రార్థన చేసుకునే ప్లేస్ ఉంది. దాని పక్కనే మేళా కూడా స్టార్ట్ అయిపోయింది. నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి ఔర్ ఖిలౌనోं की दुकानों पर दावा बोल देते हैं. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు నమాజ్ చదువుతారు. నమాజ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరూ కలిసి ఏమనుకుంటున్నారు? స్వీట్ షాప్స్ అండ్ టాయ్ షాప్స్ పైన అటాక్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. హామిద్ దూర్ ఖడా హే, కానీ హమీద్ మాత్రం దూరంగా నిల్చున్నాడు. ఎందుకంటే అతని దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నది. మహమూద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? 12 पैसे. मोहसिन के पास 15 पैसे. हामिद के पास 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है. బిష్టి అంటే ఏంది? వాటర్ బాయ్. మహమ్మద్ సిపాయి, సోల్జర్ బొమ్మ. నూరే వకీల్ బొమ్మ ఔర్ సమ్మీ ధోబిన్. ఈ టాయ్స్ అన్నీ కొనుక్కున్నారు. హామిద్ ఖిలౌనోంకో లాల్చీ ఆంకోన్సే దేఖ్తా హై, కానీ హామిద్ మాత్రం దూరంగా నిల్చొని ఆశగా ఆ టాయ్స్ వైపు చూస్తున్నాడు. వహ అప్నే ఆప్ కో సమझाता है, మిట్టీ కే తో హై, గిరే తో చకనాచూర్ హో జాయే. మళ్ళీ ఏమనుకుంటున్నాడు? అవన్నీ మట్టితో చేసిన టాయ్స్, ఆట బొమ్మలు కింద పడ్డాయనుకోండి అవన్నీ పగిలిపోతాయి అని తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హే. టాయ్ షాప్ తర్వాత స్వీట్ షాప్స్ వచ్చేస్తాయి. కిసీనే రెవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా.
అందరూ వాళ్ళకి నచ్చిన స్వీట్స్ తీసేసుకుంటున్నారు. మొహసిన్ కహతా హే హామిద్ రెవడి లేలే కిత్నీ ఖుష్బూదార్ హే. మొహసిన్ హామిద్కి చెప్తున్నాడు, హామిద్ ఈ ఈ రెవడియా చూడు చాలా టేస్టీగా ఉంది, దీన్ని తీసుకో. రెవడియా అనేది నువ్వులతో చేసే ఒక స్వీట్, ఇది తీసుకో చాలా బాగుంది అని అంటాడు. హామిద్ నే కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హే. హామిద్ ఏం చెప్తాడు, నాకు అవసరం లేదు, నాకు కావాలంటే నేను కొనుక్కుంటాను, నా దగ్గర డబ్బులు లేవా ఏంది అని హామిద్ మొహసిన్కి చెప్తాడు. సమ్మీ బోలా 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హామిద్ మౌన్ రహేగా. సమ్మికి అర్థమైంది హామిద్ దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయని. తో అడుగుతుండు సమ్మి. హామిద్కి అంటున్నాడు, నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా హామిద్, నీ 3 పైసలలో ఏమేమి కొనుక్కుంటావు అని అలా క్వశ్చన్ వేయగానే హామిద్ సైలెంట్ ఉండిపోయాడు. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं, कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वहाँ कितनी प्रसन्न होंगी, फिर उनकी उंगलियां कहीं नहीं जलेंगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हज़ारों दुआएं देती रहेंगी, फिर पड़ोसी के औरतों को दिखाएंगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है. 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. స్వీట్ షాప్స్ తర్వాత ఏం షాప్స్, మళ్ళీ ఐరన్ షాప్స్. అంటే అక్కడ మొత్తం ఐరన్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. కయి చిమ్టే రకే హుయే హే. ఆ షాప్లో చాలా ప్రకారాలైన చిమ్టాలు. చిమ్టా అంటే పట్కర, మన కిచెన్లో యూస్ చేస్తాం చూడండి, దాన్ని చిమ్టా పట్కర అంటాము. హామిద్ కో ఖయాల్ ఆతా హే దాదీకే పాస్ చిమ్టా నహీ హే. హామిద్ ఇమాజినేషన్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నాయనమ్మ దగ్గర అయితే చిమ్టా లేదు కదా. తావేసే రోటియాँ उतारती है तो हाथ जल जाते हैं, अगर चिमटा ले जाकर दादी को दे दे तो वहाँ कितनी प्रसन्न होगी. ఈ చిమ్టాని నేను తీసుకుపోయి నాయనమ్మకి ఇస్తే నాయనమ్మ చాలా సంతోషిస్తుంది అని తను అనుకుంటున్నాడు. కాకపోతే ఐరన్ షాప్ వచ్చిందంటే పిల్లలందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు, అంటే ఆ షాప్లో పిల్లలకి ఏం అవసరం ఉండే కదా అందుకే. కానీ హామిద్ మాత్రం అక్కడే నిల్చొని చూస్తున్నాడు. తో వహా కిత్నీ ప్రసన్న హోగి, ఫిర్ ఉన్కి ఉంగ్లియాं కభీ నహీ జలేంగి. దాदी అమ్మ చిమ్టా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేగి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు, నేను చిమ్టా తీసుకొని ఇస్తే నెక్స్ట్ టైం చపాతీలు చేసేటప్పుడు ఆమె యొక్క వేళ్ళు అనేవి కాలవు. పైగా ఈ చిమ్టాని నేను చూపిస్తే దాदी అమ్మ నాయనమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో నుంచి ఆ చిమ్టాని తీసుకొని నా కొడుకు నా కోసం చిమ్టా తీసుకొచ్చాడు అనుకుంటూ హజారో దుఆయే దేతీ రహింగి, బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఫిర్ పడోస్కి ఔరతోంకో దిఖాయేగి. అలానే చుట్టుపక్కల ప్రజలకు కూడా అందరికి జనాలకి చూపిస్తుంది. సారే గాంవ్ మే చర్చా హోనే లగేగి. ఊర్లో అందరు చర్చించుకుంటారు ఏమని, హామిద్ ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఎంత నా కొడుకు నా కోసం చిమ్టా తీసుకొచ్చాడు అని వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్లెస్సింగ్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, అల్లాహ్కి దర్బార్మే పਹੁంచుతాయి. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనేది దేవుని యొక్క సమక్షంలో వెళ్ళిపోతాయి. దేవుని సమక్షంలో చేరిన బ్లెస్సింగ్స్ అనేవి తొందరగా వినడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాయనమ్మ ఆల్రెడీ హమీద్కి చెప్పింది, మీ నాన్నగారు అమ్మ మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి అల్లా మియా దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు తీసుకొస్తుంది అని చెప్పింది కదా. అందుకే ఈ బ్లెస్సింగ్స్ అన్నీ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే తొందరగా వింటారు అనేది. చిమ్టా కిత్నే కా హే అదంతా ఇమాజినేషన్ చేసుకున్నాడు. ఇమాజినేషన్ చేసుకొని షాప్ ఓనర్కి అడుగుతుండు, చిమ్టా కిత్నే కా హే, ఈ చిమ్టా ఎన్ని రూపాయలకి, ఎన్ని పైసలకి, ఎంతకి అని అడుగుతున్నాడు. 6 पैसे. కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. ఏం చెప్పాడు షాప్ ఓనరు, 4 पैसे 6 పైసలకి అని చెప్పాడు. హామిద్నే कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे.
6 పైసే అనేసరికి కొంచెం భయపడిపోయాడు. ఎందుకంటే హామీద్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? 3 పైసలు మాత్రమే ఉన్నాయి. కలేజా మజ్బూత్ కర్కే కహా, కానీ చిమ్టా మాత్రం తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. సో గట్టిగా కొంచెం ధైర్యం తీసుకొని అడుగుతున్నాడు షాపనర్కి. దుకాందార్నే బులాకర్ చిమ్టా దే దియా, నా దగ్గర 3 పైసలు ఉన్నాయి, 3 పైసలకి ఇస్తావా అని అమాయకుడుగా అడుగుతున్నాడు షాప్ ఓనర్కి. సో షాప్ ఓనర్ పిలిచి ఆ చిమ్టాని ఇచ్చేసాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को और शान से अखड़ता हुआ संगियों के पास आया. ఆ చిమ్టాని ఎలా పెట్టుకున్నాడు హమీద్ అతని యొక్క భుజం పైన. హీరోస్ ఎలా అయితే పెట్టుకుంటారు అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు తను. ఎందుకంటే నాయనమ్మ కోసం అదొక చిమ్టా తీసుకున్నాడు కదా, అందుకోసం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఇలా భుజం మీద పట్టుకొని షాన్ సే अखड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया. ఫ్రెండ్స్ అందరు అతనికి కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు యహ చిమ్టా క్యూ లాయా పగలే, ఇసే క్యా కరేగా, ఎందుకంటే ఈ చిమ్టాని ఎందుకు కొనుక్కున్నావు నువ్వు, ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేస్తావు అని వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. ఎవరు? हमीद वाला फ्रेंड्स हामिद की. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर चौकी. హామిద్ ఇంటికి రాగానే హామిద్ యొక్క వాయిస్ విని నాయనమ్మ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఎత్తుకొని దగ్గర తీసుకొని ప్రేమగా దగ్గర తీసుకుంది. ఎందుకంటే అక్కడ నాయనమ్మ ఒక్కడే ఉన్నాడు, జాతరలో ఎక్కడైనా తప్పిపోతే ఎలా అని ఇప్పటివరకు టెన్షన్ పడుతుంది. కానీ ఒకటేసారి హామిద్ సౌండ్ ఆవాజ్ వినేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి తనని దగ్గరగా తీసుకుంది. కానీ చేతిలో మాత్రం చిమ్టా చూసి ఆశ్చర్యపడిపోయింది. ఎందుకు ఆ చిమ్టా ఎందుకు తీసుకొచ్చిండని. యహ చిమ్టా కహాసే లాయా అడుగుతుంది నాయనమ్మ హామిద్కి. ఈ చిమ్టాని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? मैंने मोल लिया अम्मा. హామిద్ ఏం ఆన్సర్ చెప్తున్నాడు? నేను కొనుక్కున్నాను అమ్మా. కితనే పైసే మే, మళ్ళీ అమీనా అడుగుతుంది. ఎన్ని పైసలకు కొనుక్కున్నావు? 3 పైసే దియే. హామిద్ ఏం ఆన్సర్ చెప్తున్నాడు? 3 పైసలకు తీసుకున్నాను. అమీనానే అప్నే హాత్ మాతే పర్ హాత్ రఖా, వహా అఫ్సోస్ करती हुई ఆహ్ भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यहाँ लोहे का चिमटा उठा लाया. అమీనాకి బాధగా అనిపిస్తుంది. తన యొక్క చెయ్యి తలపైన ఫోర్ హెడ్ పైన, మాతేపర్ అంటే ఫోర్ హెడ్, అలా పెట్టేసుకొని ఏం ఆలోచిస్తుంది. భర్తీ హుయి బోలి, యహ కైసా బేసమజ్ లడ్కా హై. ఎలా ఉన్నాడు హామీద్? మధ్యాహ్నం అయింది. 3 పైసలు ఎందుకు ఇచ్చింది అసలు అమీనా? ఏమైనా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తింటాడు, ఏమైనా ఆకలేసి తింటాడు అని 3 పైసలు ఇచ్చిండు. కానీ హామీద్ ఏం చేశాడు? అక్కడికున్న నాయనమ్మ గురించి ఆలోచించాడు. మధ్యాహ్నం అయింది కానీ ఏమీ తినలేడు. కానీ ఏం తీసుకొచ్చాడు? చిమ్టా తీసుకొచ్చాడు. సారే మేలేమే తుజే ఆర్ కోయి చీజ్ నా మిలి, అంత పెద్ద జాతరలో నీకు ఏ వస్తువు దొరకలేదా, ఈ చిమ్టాని తీసుకొచ్చావు అని అమీనా బాధపడుతుంది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तावे से जल जाती थी, यहाँ मुझसे देखा ना जाता था अम्मा, इसीलिए मैं इसे लिवा लाया. హామిద్ ఏం చెప్తున్నాడు? ఇలా చూసుకుంటూ బాధగా చెప్తున్నాడు. నువ్వు రొట్టెలు చేసేటప్పుడు పెంక పైన నుంచి రొట్టెలు తీసేటప్పుడు నీ వేళ్ళు అనేవి కాలుతున్నాయి, అది నేను చూడలేకపోతుండే నాయనమ్మ, అందుకే నేను దీనిని నీ కోసం తీసుకొచ్చాను అని ఆన్సర్ చెప్తున్నాడు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मुख स्नेह था, मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. हमीद इसका रहस्य क्या समझता?
అమీనా కోపం అంతా ప్రేమలో మారిపోయింది. యహముక్ స్నేహ థా, మార్మిక్ ప్రేమ్ థా, జో రస్ ఔర్ స్వాద్ సే భరా థా. అది ఎలాంటి ప్రేమ? కల్మషం లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమలో మారిపోయింది తన కోపమంతా. బచ్చే మే కిత్నా త్యాగ్, కిత్నా సద్భావ్ ఔర్ కిత్నా వివేక్ హే. హామిద్లో ఎంత త్యాగం చేసే గుణము, ఎంత మంచి పద్ధతులు ఉన్నాయి, ఎంత వివేకంగా ఆలోచించే శక్తి ఉంది అని తను ఆలోచిస్తుంది. దూసరోं को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. అక్కడ పిల్లలందరూ ఒకరితో ఒకరు కలిసి టాయ్స్ కొనేటప్పుడు, స్వీట్స్ తినేటప్పుడు హామిద్ యొక్క మనసు ఎంత బాధపడి ఉంటుంది. మహాబీ అప్ని బుడియా దాదికి యాద్ బని రహి. కానీ అక్కడ కూడా తన ఈ ముసలి నాయనమ్మ గురించి ఆలోచిస్తున్నాడు. అమీనా కా మన్ గద్గద్ హోగయా. అమీనా ఇదంతా ఆలోచించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గద్గద్ హోనా అంటే బహుత్ ప్రసన్న హోనా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె. ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దుఆయే దేతీ జాతి ఔర్ ఆంసోं की बड़ी बड़ी बूंदे गिराती जाती थी. తన యొక్క కొంగు, చీరె కొంగుని ఇలా ముందు చాచి హామిద్కి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. పైగా ఏడుస్తుంది, కండ్ల నుంచి నీటి చుక్కలు అనేవి రాలుతున్నాయి. ఏడవడం అంటే ఇక్కడ అమీనా బాధతోని ఏడవడం కాదు, ఇక్కడ హామిద్లో ఉండే మంచి గుణాలు, గుడ్ యాటిట్యూడ్, అతను వివేకంగా ఆలోచించే శక్తి ఎంత బాగున్నాయి అని ఇదంతా అమీనా ఆలోచిస్తూ ఏడుస్తుంది. దాన్ని ఏడవడం అంటే ఆనంద భాష్పాలు రావడం. అక్కడ హామిద్ ఇస్కా రహస్య క్యా సమస్తా. నాయనమ్మ ఏడుస్తుంది కానీ హామిద్కి అర్థం అవ్వలేదు కి నాయనమ్మ ఎందుకు ఏడుస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటి అని అంటే హామిద్ నాయనమ్మ గురించి ఆలోచిస్తుంది, అమీనా ఏమో హామిద్ గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఇంత చిన్నతనంలో కూడా హామిద్ తన యొక్క నాయనమ్మ గురించి ఆలోచించే శక్తిని ఇక్కడ చూపించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.